ఓకే. మనం ఈరోజు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఆ చాప్టర్ 10th చాప్టర్ అది స్టార్ట్ చేయబోతున్నాము. దీనికన్నా ముందు లాస్ట్ చాప్టర్ ఎలక్ట్రిసిటీలో ఎలక్ట్రిక్ షాక్ అనేది పెండింగ్ ఉండిపోయింది. అది నేను ఒక లైవ్ క్లాసెస్లో వచ్చినప్పుడు మీకు క్లాస్లోనే ఎలక్ట్రిక్ షాక్ అది ఇంకేదో పార్ట్ ఉన్నదో అదైతే కంప్లీట్ చేస్తున్నాను. ఎందుకంటే అది ఎలక్ట్రిసిటీ బిల్ అవి ఇవి అది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. కొన్ని డౌట్స్ ఎక్కువ రేజ్ అయ్యేది దాని మీద. సో అప్పుడు అది కంప్లీట్ చేద్దాము. ఇప్పుడైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఈ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం. కొంచెం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే. సో ఫస్ట్ ఎలక్ట్రిసిటీ ఇంకా ఎలక్ట్రిసిటీ ఇంకా మ్యాగ్నెటిజం మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్స్ ఉన్నాయని ఎవరికి తెలియదు అప్పట్లో. ఎప్పుడు సంథింగ్ 18th సెంచరీ ఆ టైంలో ఎవరికి ఎలక్ట్రిసిటీ అనేది సపరేట్గా తెలుసు, మ్యాగ్నెటిజం అనేది సపరేట్గా తెలుసు. ఇద్దరు సపరేట్గానే తెలుసు. కానీ అప్పట్లో దీనికి మధ్యలో ఇంటర్ రిలేషన్ ఉన్నదని ఎవరికి తెలియదు. దేని మధ్యలో ఎలక్ట్రిసిటీ ఇంకా మ్యాగ్నెటిజం మధ్యలో ఏమైనా రిలేషన్ ఉన్నదని ఎవరికి తెలియదు. అప్పుడు ఎవరు వచ్చారు? ఆయిస్టర్ వచ్చింది. ఆయిస్టర్ ఈయన ఎట్లా అంటే ఆయన చిన్నప్పటి నుంచి ఎప్పుడు స్కూల్కి అటెండ్ కాలేడు. ఆయన స్టోరీ ఏంటంటే ఆయన ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని చదవడం. వాళ్ళ డాడీ ఒక సైంటిస్ట్ ఉండేది. సో వాళ్ళ డాడీ నుంచి ఏదో నేర్చుకోవడం. దాని తర్వాత ఫస్ట్ ఆయన జర్మనీకి వెళ్ళాడు. కొన్ని 12th ఆర్ కొన్ని ఇయర్స్ తర్వాత ఆయన ఫర్దర్ స్టడీస్కి అప్పుడు జర్మనీకి వెళ్ళి జర్మనీలో ఒక సైంటిస్ట్ని కలిసిండు. ఆయన ఏమన్నాడు? ఎలక్ట్రిసిటీ ఇంకా మ్యాగ్నెటిజం మధ్యలో ఏదైనా రిలేషన్ ఉండొచ్చు కదా అని అంటే అప్పుడు ఆయిస్టర్ ఏం చేసిండు? ఎలక్ట్రిసిటీ ఇంకా మ్యాగ్నెటిజం మధ్యలో రిలేషన్స్ ఏమైనా ఉన్నాయా అని ఫైండ్ చేస్తా పోయాడు. ఇప్పుడు సంథింగ్ 18th నుంచి 19th సెంచరీ మధ్యలో ఈ ఎక్స్పెరిమెంట్స్ అనేది ట్రై చేస్తున్నాడు. ఎవరు? ఆయిస్టర్ మొత్తం ఎలక్ట్రిసిటీ అది పెట్టి ఇది పెట్టి అన్నీ ట్రై చేసి వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా రిలేషన్ ఉన్నదా అని ఫైండ్ చేసి దాని తర్వాత మనకు రిలేషన్ అనేది దొరికింది. దేని మధ్యలో? ఎలక్ట్రిసిటీ ఇంకా మ్యాగ్నెటిజం మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో ఒక రిలేషన్ ఉన్నది. వీళ్ళిద్దరు సేమే అన్నట్టు ఒక రిలేషన్ దొరికితే అప్పుడు మనకి ఏం ప్రపోజ్ చేసిండు? ఆయిస్టర్స్ ఎక్స్పెరిమెంట్ అని ప్రపోజ్ చేసిండు. ఇది ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆయిస్టర్స్ ఎక్స్పెరిమెంట్ అనేది బోర్డ్ ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 4 మార్క్స్ వస్తుంది ఎగ్జామ్లో. సో ఏం ఇక్కడ రాయాల్సింది ఏం, దాని తర్వాత ప్రొసీజర్ apparatus, precautions, దాని తర్వాత కన్క్లూజన్. ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ మనము ఏం చేస్తున్నాము? టు ఫైండ్ the relation between electricity and magnetism. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఫైండ్ చేయాలి. అది మన ఫస్ట్. దాని తర్వాత అపారటస్ చెప్పక ముందు ఫస్ట్ ఒక సర్క్యూట్ డ్రా చేసుకున్నాం. దాని తర్వాత అపారటస్ రాసుకున్నాం. ఇది ఒక వుడెన్ ప్లాంక్.
దీని మీద టూ వుడెన్ ప్లాంక్స్ ఉందా, టూ వుడెన్ ప్లాంక్స్, ఇక్కడ ఒక వుడెన్ ప్లాంక్. మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న కొంచెం డయాగ్రామ్ చూడండి, దాంతో ఇంకా రిఫర్ చేయవచ్చు. ఇది ఒక వైర్, అమ్మీటర్, బ్యాటరీ, స్విచ్ ఒకటి యాడ్ చేసుకుందాం. స్విచ్ ఒకటి యాడ్ చేసుకుందాం. స్విచ్ అనేది యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్లో ఆయిస్టర్ ఏం చేసిందంటే దీంతో పాటు ఇంకొకటి మ్యాగ్నెట్, బార్ మ్యాగ్నెట్ ఉంటుంది ఇక్కడ, నీడిల్ డిఫ్లెక్టర్. ఇది ఒక దగ్గర నార్త్ పోల్ ఉంటుంది, ఒక దగ్గర సౌత్ పోల్ ఉంటుంది. ఇది మీకు ఏదైనా షాప్స్లో మీరు ఫోన్లో చూస్తే కూడా కంపాస్ అని కొడితే ఇది వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేసినాము, ఈ సర్క్యూట్ అంతా చేసినాక మనం స్విచ్ అనేది ఆన్ చేసినాం. బ్యాటరీ కనెక్ట్ చేసినాక స్విచ్ అనేది ఆన్ చేస్తే ఏమైంది, కరెంట్ ఫ్లో అవుతుంది కదా, కరెంట్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు నేను ఈ బార్, ఇది కంపాస్ ఏదైతే ఉన్నదో ఇది తీసుకొని వచ్చి ఈడ పెట్టినా, కంపాస్ ఏదైతే ఉన్నదో తీసుకొని వచ్చి ఈడ పెట్టినా. ఈడ తీసుకొని వచ్చి పెట్టినప్పుడు ఏమైంది, ఈ నీడిల్ ఏదైతే ఉన్నదో ఇది డిఫ్లెక్ట్ అయింది. నీడిల్ ఏమైంది, డిఫ్లెక్ట్ అంటే ఇట్లా 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 షేక్ అవుతుంది, ఇది ఇట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది. సో నీడిల్ అనేది డిఫ్లెక్ట్ అయింది. నీడిల్ డిఫ్లెక్ట్ అయిందంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయినట్టు. ఓకేనా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీడిల్ డిఫ్లెక్ట్ అవుతుందంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయినట్టు. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ నేను నీడిల్ని పెట్టినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అయింది, అంటే నీడిల్ అనేది షేక్ అయింది, మూవ్ అయింది. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అయింది. ఇంకొక ఎగ్జాంపుల్, ఇది ఒక వైర్, ఇది ఒక వైర్. ఓకేనా? ఫస్ట్ నేను ఏం చేసిన, అది తీసుకొని వచ్చి ఈడబెట్టిన, అది తీసుకొని వచ్చి ఈడబెట్టినప్పుడు నీడిల్ డిఫ్లెక్ట్ అయింది. సేమ్ మళ్ళీ కేసు ఏం చేసాం, మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకొని పెట్టిన, ఈ సైడ్. ఓకేనా? ఈ సైడ్ తీసుకోపోయి పెట్టినా మళ్ళీ సేమ్ నీడిల్ అనేది డిఫ్లెక్ట్ అయింది. ఇక్కడ పెట్టినా నీడిల్ డిఫ్లెక్ట్ అయింది. ఇప్పుడు ఏం చేసినా మీద కూడా పెట్టినా, మీద కూడా పెట్టినప్పుడు ఏమైంది, నీడిల్ అనేది మళ్ళీ డిఫ్లెక్ట్ అయింది. కింద పెట్టినా, మళ్ళీ కింద పెట్టినా కూడా నీడిల్ డిఫ్లెక్ట్ అయ్యింది. సో మనకు దీన్ని బట్టి చూస్తే ఈ వైర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇట్లా సర్కిల్గా తిరుగుతుంది. ఏంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సర్క్యులర్ వేలో ఈ వైర్ చుట్టూ తిరుగుతుంది. ఎవరు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అవన్నీ, దాని స్ట్రెంగ్త్ ఎంత అవన్నీ ముంగట చూసుకున్నాము. కానీ దీన్ని బట్టి మనకి ఏమని అర్థమైంది, ఎలక్ట్రిసిటీతో కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. కరెంట్ అంటే ఒక వైర్లో కరెంట్ పాస్ అయినా కూడా, పాస్ అవుతుంటే కూడా మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఎవరి త్రూ, వైర్ త్రూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒక వైర్, దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నదంట. అంటే ఆ నీడిల్ పెట్టి చూస్తే మనకు సర్క్యులర్ వేస్లో చూపిస్తుంది. సో ఆ సర్క్యులర్ వేస్లో నీడిల్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఆపరేటర్స్ ఏం రాస్తారు, వుడెన్ ప్లాంక్, మళ్ళీ బ్యాటరీ, మళ్ళీ అమ్మీటర్, మళ్ళీ దాని తర్వాత స్విచ్, కాపర్ వైర్, దాని తర్వాత ఇంకేమైనా అవసరం ఉన్నాయా, బ్యాటరీ, నీడిల్ డిఫ్లెక్టర్, ఇంకేమైనా మిస్ అవుట్ ఉంటే రాయండి. ఓకేనా? నెక్స్ట్ ప్రొసీజర్. నేను ఇప్పుడు ఏవేవైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినానో సేమ్ వర్డ్స్లో మీరు ప్రొసీజర్లో రాస్తే సరిపోతుంది. ఓకేనా? నేను స్విచ్ ఆన్ చేసినాను, బ్యాటరీ మొత్తం సర్క్యూట్ అనేది కనెక్ట్ చేసినాను. దాని తర్వాత స్విచ్ ఆన్ చేసినప్పుడు ఏమైంది, కరెంట్ వాస్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్, అండ్ when we bring this needle towards the wire, we found that the needle is deflecting in the circular way. We kept in all the directions of the wire, and the needle is going on deflecting in all the directions. Okay, and దాని తర్వాత మనకు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఇక్కడ కంక్లూజన్లో రాయండి. ఇంకొకటి ప్రికాషన్స్లో
మెయిన్ కీ పాయింట్ ప్రికాషన్స్లో ఏంటంటే ఇది హై టెంపరేచర్స్లో పోయి చేయొద్దు. ఈ ఎక్స్పెరిమెంట్ హై టెంపరేచర్స్లో పోయి చేస్తే నీడిల్ కాకపోవచ్చు, అంటే మనం ఈడ చెప్పింది ఫెయిల్ కావచ్చు కొన్నిసార్లు. సో రూమ్ టెంపరేచర్లో చేయాలి. మొత్తము ఫుల్ ఎండలో పెట్టి ఈ సర్క్యూట్ మొత్తం అట్లేం చేయదు. నార్మల్ రూమ్ టెంపరేచర్లో పెట్టి ఈ సర్క్యూట్ ఇవంతా సెటప్ చేసి నీడిల్ అవన్నీ పెట్టాలి. నార్మల్ హై టెంపరేచర్స్లో పెడితే మనకు అనుకున్న రిజల్ట్స్ రావు. ఓకేనా? సో ప్రికాషన్స్, all the set, all the circuit should be placed in the room temperature. మొత్తం సెటప్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఇంకా ప్రికాషన్స్ కొన్ని యాడ్ చేయండి. ఇంకొకటి మెయిన్, the all apparatus which we are taking are all should be in working condition. అన్ని ఇప్పుడు మీటర్ వర్కింగ్ కండిషన్ ఉన్నదా లేదా చూసుకోండి. ఈ నీడిల్ డిఫ్లెక్ట్ అవుతుందా లేదా చూడండి. ఓకేనా? ఇంకా వైర్ ఇవన్నీ స్విచ్ ఇవన్నీ వర్క్ చేస్తున్నాయా లేవా చూసుకోండి. ప్రికాషన్స్ అవి కొంచెం యాడ్ చేసి కొంచెం పెద్దగా రాయాలి. ఓకేనా? అది వర్క్ అవుతున్నాయా లేవా అది అదొక పాయింట్ రాయండి. ఇంకా ఆపరేటర్స్ వర్క్ అవుతున్నాయా, మళ్ళీ దాని తర్వాత ఇంకొకటి ఎనీ వాటర్ బాడీ, ఎనీ వాటర్ కంటెంట్స్ లైక్ ఎనీ వాటర్ దాని గురించి పక్కన పెట్టుకొని చేయకండి. అంటే వాటర్ పడితే మళ్ళీ షాక్ సర్క్యూట్ అవుతుంది. సో మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాల్సి వస్తుంది. ఓకే, ప్రికాషన్స్ అవి ఇంకో 2-3 యాడ్ చేయండి. దాని తర్వాత కన్క్లూజన్ ఏం చెప్తా, వీ ప్రూవ్డ్ దట్ ద electricity and magnetic has interrelation between them, that when electricity is flowing through a wire, the magnetic field is generated in a circular way along the electric wire. అంటే కన్క్లూజన్లో చిన్న ఏదైనా రాశాను, కొంచెం కన్క్లూజన్ చెప్తా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ is generated. ఓకే, ఇది చాలా ఈజీ, ఇది మొత్తం ఈజీ ఎక్స్పెరిమెంట్. మనము మొత్తం ఈ 10th ఈజీ ఎక్స్పెరిమెంట్, మొత్తం ఏం లేదు. సర్క్యూట్ ఉన్నది, మ్యాగ్నెట్ ఉన్నది, నీడిల్ డిఫ్లెక్ట్ అయింది. సేమ్ ఎగ్జామ్లో ఇట్లానే రాయండి. కొంచెం మీరు ఎలాబరేట్ చేసి కొంచెం పెద్దగా రాయండి. 4 మార్క్స్ కాబట్టి కొంచెం ఎలాబరేట్ చేయండి. ఓకే, ఇది మనం సర్క్యులర్ వేస్లో తిరుగుతుంది అన్నాం, కానీ ఇది ఈ డైరెక్షన్లో తిరుగుతుందా ఆర్ ఈ డైరెక్షన్లో తిరుగుతుందా అనేది మనకి ఇంకా తెలియదు. ఓకే, సో మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో ఏం చేస్తాము, ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలాంగ్ ద ఎలక్ట్రిక్ వైర్ అది చూస్తాము. ఇంకా ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలాంగ్ ద ఎలక్ట్రిక్ వైర్ స్ట్రెంగ్త్ చూస్తాము, దాని డైరెక్షన్ చూస్తాము, దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎట్లున్నాయి చూస్తాము, దాని ఫీల్డ్ లైన్స్ ఎట్లా డ్రా చేస్తాము అవన్నీ చూస్తాం. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్, చాలా 4 మార్క్స్ 10th చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇది ప్రిపేర్